సో ఈ దిగుమతి సుంకాల పెంపుతో నిజంగా రూపాయి విలువ పతనం ఆగుతుందంటారా? 100% మేడం. చాలా తక్కువ ఆగుతుంది. ఎందుకంటే గోల్డ్ ఇంపోర్ట్స్ గనక తగ్గిందంటే రూపాయి స్ట్రాంగ్ అవుతుంది. రూపాయి స్ట్రాంగ్ అయిందంటే మనకి ఇంపోర్ట్స్ తక్కువ డాలర్స్ పే చేయగలం. సో, దానివల్ల ఒకసారి రూపీ స్ట్రాంగ్ అయిందంటే స్టాక్ మార్కెట్స్ కూడా పెరుగుతాయి. ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తాయి. ఆ తర్వాత మనకి కరెన్సీ అప్రిషియేట్ అవుతుంది. దాని తర్వాత అక్కడి నుంచి సెల్ఫ్ సస్టైన్‌కి డెవలప్ అవుతుంది. సో, రూపీ అనేది స్ట్రాంగ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్‌బీఐ ఇంటర్ఫియర్ అయ్యి బ రూపీ కొన్నా గానీ ఉన్న డాలర్స్ తక్కువున్నాయి. 6 మంత్స్, 8 మంత్స్ వరకే సరిపోతాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏం జేయాలి? కాబట్టి మనందరం కొంచెం తగ్గించుకోగలిగితే మనకి అందరికీ చాలా బెనిఫిట్ అవుతుంది. అయితే ఎంతవరకు తగ్గించుకుంటాం ఏంటి అంటే నిన్న మొన్నటి వరకు గూడా నెగెటివ్‌గా ఉన్న వాళ్ళందరం గూడా ఒకసారి ఆలోచించి ఇదేదో ఒక పార్టీ గాని కాదు. ఒక రెస్పాన్సిబుల్‌గా ఇండియన్ పేట్రియాటిజం లాగా ఫీల్ అయ్యి మనం అందరం గూడా ఈ విషయాన్ని ఫాలో అవ్వగలిగితే బావుంటది. యాక్చువల్‌గా గవర్నమెంట్ ఇంటెన్షన్‌ని క్లియర్‌గా ఇవాళ నాకు అర్థమైందేంటంటే, యాక్చువల్‌గా నేను ఎక్స్‌పెక్ట్ చేసిందేమో పెట్రోల్ పెంచుతారని. పెట్రోల్ పెంచితే సామాన్యుడు ఎంతో సఫర్ అవుతారు. అది మనకు తెలిసి ఈ ప్రెషియస్ మెటల్ మీద రేట్ పెంచారు. ఇప్పుడు మామూలుగా గోల్డ్ గూడా ఎవరమైనా ఒకసారి కొంటాం సంవత్సరంలో. ఏదో ఒక రోజు కొనం గదా! కానీ రోజు కొనేది పెట్రోలు. అది పెంచకుండా ఇది పెంచినప్పుడు మనందరం గూడా గవర్నమెంట్ ఇంటెన్షన్ అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ చేయగలిగితే అందరికీ గూడా అడ్వాంటేజ్ ఉంటదనేది నాకనిపిస్తుంది. సో సో శ్రీరామ్ గారు, దిగుమతి సుంకాల పెంపు వల్ల జ్యువెలరీ వ్యాపారులు కానీ చిన్న వ్యాపారాలపై కానీ ప్రతికూల ప్రభావం ఉంటుందా? కొంచెం ఉండొచ్చు మేడం. ఎందుకంటే కొంచెం ఉంటుంది. అయితే ఎక్కువ మందిని సాటిస్ఫై చేయాలంటే కొంతమంది నష్టపోతారు. అది కామన్. ఏంటంటే ఒక మంచి, ఒక చెడు ఉంటదని. కొంతమందికి ఓకే. ఇప్పుడు జ్యువెల్లరీ సంబంధించిన వ్యాపారాలు వాళ్ళందరూ కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ పడుతున్నారు. ఎక్కువ సేల్స్ లేవు. అయితే జ్యువెల్లరీ వాళ్ళకి ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ గోల్డ్ మార్చుకోవటం గానీ, గోల్డ్ ప్లెడ్జ్ పెట్టుకోవటం గానీ, గోల్డ్ ఆర్నమెంట్స్, వెండి ఆర్నమెంట్స్ ఆల్టర్‌నేటివ్ గానీ ఇవన్నీ వస్తుంటాయి. మీరన్నట్టు కొంత సేల్స్ తగ్గొచ్చు. బట్ అది అడ్జస్ట్‌మెంట్ వేరే ఆల్టర్‌నేటివ్ వాళ్ళు కూడా చూసుకునే పరిస్థితి వస్తుంది. సో, అలా మారొచ్చు కానీ కొంత సఫర్ అవుతారని చెప్పేసి ఇప్పుడు దేశం మొత్తం సఫర్ అయిపోతున్నాం. సో, కాబట్టి ఆ రంగంలో ఉన్నవాళ్ళు కొంత సఫర్ అవుతున్నారు. వాళ్ళేంటంటే వేరే వేరే ఆల్టర్‌నేట్ కంట్రీస్ ఎక్స్‌పోర్ట్స్ కూడా ట్రై చేయటం ద్వారా కొంత అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో బంగారం కొనొద్దు అనే ప్రభుత్వ పిలుపు ఆర్థిక జాగ్రత్త లేదంటే మార్కెట్ జోక్యమా? ఇది ఆర్థిక జాగ్రత్తేనండి. ఎందుకంటే ఏ రోజు గూడా ఇది డెమోక్రటిక్ కంట్రీ. ఎవరిని కూడా ఫోర్స్‌ఫుల్‌గా ఇది చెయ్యొద్దు అని అనడానికి లేదు. ఒక పాజిటివ్ పిలుపు ఇవ్వటమే. ఏంటంటే ఒక రిస్ట్రిక్షన్ చేయడానికి లేదు కదా! మన కంట్రీ ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. అయితే మనందరం కూడా ఆల్మోస్ట్ ఇండియాలో ఇవాళ దాదాపు 70% లిటరసీ ఉందంటే, మనందరం రోజు చూస్తున్నాం, న్యూస్‌లు చూస్తున్నాం. దాదాపు 2 నెలల నుంచి సిట్యుయేషన్స్ ఎలాగున్నాయి అనేది చూస్తున్నాం కాబట్టి, అది గనక మనం లైన్ బై లైన్ అర్థం చేసుకుంటే, మనకు అర్థమైతుంది సిట్యుయేషన్ ఎక్కడుంది అని. ఇప్పుడు ఇండియాని మనం ఏంటంటే, ఒక కంట్రీ కాకుండా ఒక ఇల్లులాగా తీసుకుంటే, మన ఇంట్లో సమస్యొచ్చినప్పుడు మెంబర్స్ అందరం గూడా అర్థం చేసుకొని, లోపల మెంబర్స్ ఎంతమంది ఒకళ్ళకొకళ్ళు పడకపోయినా, మనందరంకి ప్రాబ్లమ్ అన్నప్పుడు కంపల్సరీగా సపోర్ట్ చేసుకోవాలి కదా! ఒకళ్ళకొకళ్ళం. అలాగే ఇలా కూడా తీసుకుంటే ఒక 1 ఇయర్ నిజంగా కొనుక్కోకపోతే పెద్ద కామన్‌గా మనెవరికీ కూడా పెద్ద నష్టమేం లేదు. ఇక కంపల్సరీ మ్యారేజెస్ అలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి కొంత తీసుకోవాలి గానీ, నార్మల్‌గా ఇప్పుడు మన ఇంట్లో ఏ ఫంక్షన్ లేదు. ఏదో మనీ ఎక్స్‌ట్రా ఉంది. కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొంచెం 1 ఇయర్ అవాయిడ్ చేసుకోవచ్చు. చేసుకోవటం వల్ల ఫిజికల్ గోల్డ్ కొనకుండా డిజిటల్‌లో కొనుక్కోవచ్చు. మళ్ళీ గోల్డ్ డిజిటల్ ఉంది. డిజిటల్ 1 గ్రామ్ ఉంది. అలాగే గోల్డ్ ఈటీఎఫ్ ఉంది. గోల్డ్ బాండ్స్ ఉన్నాయి. సో, డిజిటల్‌కెళ్తే మీకు అడ్వాంటేజ్ మనకొస్తుంది. కాబట్టి ఫిజికల్‌గా కన్నా డిజిటల్‌కెళ్ళటం వల్ల మనకు కొంచెం మనం ఇండియాకి సేవ్ చేసినట్టు అవుతాం. సో, ఇది కొంచెం కష్టమే గానీ 1, 2 సార్లు ఆలోచిస్తే నిజంగా ఎందుకు చెప్తున్నారు? ఏంటి అని ఆలోచిస్తే మనకి కొంత మ్యాటర్ అర్థమవుతుంది. ఒకసారి అర్థమైతే దాన్ని ఇంప్లిమెంట్ చేయటం ఈజీగానే ఉంటది. సో, ఇప్పుడు క్రూడొచ్చి వన్ ₹150కి వెళ్ళిందనుకోండి. ఆటోమేటిక్‌గా ఎలక్ట్రికల్ వెహికల్‌కెళ్తాం మనం. ఆటోమేటిక్‌గా నెక్స్ట్ డే కల్లా. కానీ అక్కడ ఏమవుతుంది అంత ప్రొడక్షన్ లేదక్కడ.
అంత సప్లై లేదు, అక్కడ ఎలక్ట్రికల్ ఛార్జెస్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ అవ్వలేదు. ఒక్కసారిగా ప్రజలందరూ మీద పడితే, ఇప్పుడు ఇండక్షన్ స్టవ్లు మొన్న చూసారు కదా, ఒక్కసారిగా మీద పడిపోతే ఏమైపోయింది, స్టాక్ లేదు, అవి బ్లాక్లోకి అమ్ముతున్నారు. దానివల్ల సప్లై చైన్ దెబ్బతింది. సో అలా కాకుండా ఫేజ్ వైజ్గా ఇండియాలో ఎప్పుడైనా మార్పులని కూడా ఫేజ్ వైజ్గా రావాలి. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్కి ఫేజ్ వైజ్గా వస్తుంది. సో రాబోయే 2 సంవత్సరాల్లో అందరం కూడా సోలార్, ఈ ప్రతి ఇంటికి కూడా సోలార్ ప్యానెల్, అలాగే ఛార్జర్, సోలార్ ఎలక్ట్రికల్ వెహికల్ కంపల్సరీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియా లో సూపర్ పవర్ అవ్వాలంటే ఈ క్రూడ్ ఒకటి కంపల్సరీ తగ్గాలి. అందరం కూడా దాని మీద వర్క్ చేయాల్సిందే, దాన్ని రిడక్షన్ చేసుకోవాల్సిందే. అప్పుడు కానీ మనం ముందుకు వెళ్ళాం. ఎందుకంటే యూత్ కానీ వాళ్ళ అందరం కూడా ఇంత హై ఇన్ఫ్లేషన్, ఒక వరల్డ్ మొత్తం చూసుకుంటే నిజంగా ఇండియానే కంఫర్ట్గా ఉంది. ఎక్కడ చూసినా ఏదో ఒక గొడవలు, ఏదో ఒక డిస్టర్బెన్స్లు, అన్సర్టనిటీస్. ఓన్లీ ఇండియాలోనే అందరం సేఫ్గా హ్యాపీగా ఉన్నాం. కాబట్టి అందరం కూడా ఇలాగే ఉండాలి అంటే మనం కూడా కొంత అవేర్నెస్, ఎకనామిక్ అవేర్నెస్ అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మనందరం మార్చుకోగలిగితే మనం చాలా సేఫ్టీ ఇండియా లాగా అవగలం. ఎస్ సార్. సో ఈ దిగుమతి సుంకాల పెరుగుదలతో భారతీయుల పెట్టుబడి అలవాట్లలో బంగారం ప్రాధాన్యం తగ్గించే సమయం వచ్చిందనుకోవచ్చా? బంగారం తగ్గించే సమయం, మీరు చాలా స్ట్రైట్‌గా క్వెషన్స్ అడుగుతున్నారు. నిజంగానే కొంచెం యెస్ అని చెప్పాలి. ఇప్పుడు బంగారం ముఖ్యమా? ఇండియా ముఖ్యమా? అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అలాంటప్పుడు మనం ఇండియానే ముఖ్యం. మ్మ్. ఇవాళ ప్రధానమంత్రి గారి కోసం మనం చేయట్లేదు, మనం ఇండియా ఇండియా కోసం కోసం చేస్తున్నాం. చేస్తున్నాం. మ్మ్. సో ఇండియా ముఖ్యం అని మనం అనుకున్న వాళ్ళందరం కూడా బంగారం మనకి యాంటీ అవ్వాల్సిందే. ఇంకొక ఆల్టర్నేట్ చూసుకోవాలి. ల్యాండ్ కానీ, లేకపోతే ఎస్. గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా చూసుకోవాలి మనకి. ఎందుకంటే ఇండియా ముఖ్యం. కాబట్టి మనం ఇండియన్స్ కాబట్టి మనం కొంత తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇండియాలో అది ప్రొడక్షన్ లేదు. గోల్డ్ ఇండియాలో ప్రొడక్షన్ అవ్వట్లేదు. దానివల్లే మేజర్ ప్రాబ్లం. అదే ఇండియాలో ప్రొడక్షన్ అనుకోండి, ఇబ్బంది ఏం లేదు మనకి. ఇప్పుడు ఏమైంది, ఇండియాలో ప్రొడక్షన్ లేదు, బయట నుంచి రావాలి, ప్రతి దానికి డాలర్స్లో పేమెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి డాలర్ అన్నెసరీ మనం దాన్ని స్ట్రాంగ్ చేస్తున్నాం. యాక్చువల్గా డాలర్ని స్ట్రాంగ్ చేసేది ఎవరంటే ఇండియన్సే. కానీ అటు క్రూడ్ కొంటున్నాం, ఇటు గోల్డ్ కొంటున్నాం, రెండు డాలర్ మీద కొనాల్సి వస్తుంది. అంటే మన కంట్రీ యొక్క కరెన్సీని మనమే తగ్గించుకుంటున్నాం. ఎస్. అది మనందరం ఒకసారి అవేర్నెస్ అందరికీ క్రియేట్ చేయగలిగితే మనని మనం తగ్గించుకోవడం ఎంతవరకు అవసరం, మన రూపీ స్ట్రాంగ్ అవ్వాలి, మన ఇండియా గ్రో అవ్వాలి అంటే మనం ఈ రెండింటి మీద కొంత కంట్రోల్ చేయగలిగితే మనం గ్రో అవుతాం. ఎస్ ఇది సార్. పాజిటివ్ని తీసుకుంటేనే మనందరం ఒకసారి 1, 2 సార్లు ఆలోచించి, ఈవెన్ లేడీసే, మెయిన్ మహిళలు అందరూ ఆలోచించి, అందరికన్నా ఇంపార్టెంట్ ఇండియా కాబట్టి మళ్ళీ మనం రెసిషన్లోకి వెళ్ళిపోయి, మళ్ళీ మనం ఇవాళ దాదాపు ఈ 10 సంవత్సరాల నుంచి అందరం కొంచెం ఒక హ్యాపీగా బతుకుతున్నాం. ఒక ₹1,00,000 శాలరీ తీసుకోగలుగుతున్నాం, కొంచెం లగ్జరీగా బతకగలుగుతున్నాం, అనుకున్నవి కొనుక్కోగలుగుతున్నాం. ఈ గత 10 ఏళ్ళ నుంచే మనందరం కూడా ఒక రకమైన కంఫర్ట్ లెవెల్కి రాగలుగుతున్నాం. మళ్ళీ అదంతా పోయి వెనక్కి వెళ్ళిపోయి రెసిషన్లోకి వెళ్ళిపోయిందంటే ఇంకా ఉపయోగం ఏముంది? కాబట్టి మనం కొంత నార్మల్ చేసుకోగలిగితే ఇంకా బెటర్ కదా. సో మహిళలందరూ కూడా ఒకసారి ఆలోచించి, ఇది ఎవరి కోసమో కాదు, మన కోసం మనం చేసుకోవటం అనేది పాజిటివ్గా తీసుకుంటే, ఒక 1 ఇయర్ నిజంగానే తీసుకుంటే మనం చాలా స్ట్రాంగ్ అవుతాం. సో గోల్డ్కి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, రిప్లేస్మెంట్ ఏంటి, ఆల్టర్నేట్ ఏది తీసుకోవాలనేది కొంచెం ఆలోచించుకోవాలి మహిళలకి. సో ఆల్టర్నేట్ ఏంటి అనేది, కొంచెం హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటి అనేది, 1 గ్రామ్ గోల్డ్ కానీ, ప్రజెంట్ 1 గ్రామ్ గోల్డ్ అనేది తీసుకోవచ్చు టెంపరీగా, ఏదైనా ఫంక్షన్స్కి వాటికి వెళ్ళేటప్పుడు అలా చేసుకోవచ్చు. ఫ్యాషన్స్ గోల్డ్తోనే 1 గ్రామ్ గోల్డ్ ఉన్నాయి కాబట్టి అవి కూడా చేసుకోవటం వల్ల 1 ఇయర్ గడిపాం అనుకోండి, తర్వాత బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంతే అంటారు. సో ట్రాన్స్ఫర్మేషన్ అనేది అంత ఈజీ కాదులేండి ఇండియాలో. సో చమురు నుంచి మనం ఎలక్ట్రానిక్ సైడ్ వెళ్ళాలన్నా, బంగారం నుంచి ల్యాండ్ సైడ్ వెళ్ళాలన్నా కూడా ఇంకా అవేర్నెస్ రావాలి. వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. సో ట్రాన్స్ఫర్మేషన్కి ఎప్పుడైనా టైం పడుతుంది. సో వెయిట్ చేద్దాం. మరి బంగారం కొనుగోలు తగ్గించాలనే ప్రభుత్వ నిర్ణయం ప్రజల వ్యక్తిగత ఆర్థిక స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందంటారా? ఇది ఇక్కడ అప్పీల్ చేస్తారు కానీ డిమాండ్ చేయలేదు. ఇప్పుడు మీరు కంపల్సరీ గోల్డ్ షాపులు అన్నీ మూసేయాలి అని ఎక్కడ కూడా డిమాండ్ చేయలేదు, అప్పీల్ చేస్తున్నారు. దీనివల్ల మనకి ఇబ్బంది ఉంది, దీనివల్ల మనం ఇలా సఫర్ అవుతున్నాం, కంట్రీ మొత్తం సఫర్ అవుతున్నాం. నిన్న మొన్నటిదాకా నేను కూడా నెగిటివ్గా ఉన్నాను.
యాక్చువల్‌గా నాకు కూడా ఏంటి ఇంత సడెన్‌గా ఇలా చెప్పడం ఏంటి అని. తర్వాత మేము రోజు రెగ్యులర్‌గా ఎకనమిక్ మేము చూస్తున్నాం కాబట్టి, ఓకే. ఇది ఒక ప్రధానమంత్రి కాదు, లేకపోతే ఒక బీజేపీ అని కాదు, ఇంకొకటని కాదు. మనం అలాంటి మనిషి చెప్తున్నారు అంటే ఇక్కడ మనం ప్రధానమంత్రి గారిని మనం ఒక 15 ఏళ్ల నుంచి చూస్తున్నాం రెగ్యులర్‌గా. కాబట్టి ఒక ఇది మనందరం కూడా ఒక ఇండియా ఒక ఇల్లు అనుకుంటే మన ఇంటి పెద్దగా ఆయన మాట్లాడే స్వేచ్ఛ ఆయనకుంది. ఆయన ఒక అప్పీల్ చేస్తున్నారు. 1, 2 సార్లు ఫస్ట్ నెగెటివ్‌గానే ఉంటాం కదా! మనకు చాలా ఇష్టమైనది వద్దు అన్నారంటే ఎవరికైనా ఇప్పుడు షుగర్ ఉంది. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తినకూడదు. అది ఎంత నెగెటివ్‌గా ఉంటది వాళ్ళకి. అలాగే మన మహిళలందరికీ గోల్డ్ అంటే చాలా ఇష్టం. అలాంటి వాళ్ళకి మీరు గోల్డ్ కొనకూడదు. చాలామంది మహిళలు అసలు జాబ్ చేసేదే గోల్డ్ కోసం. అది మాకు తెలుసు. చాలామంది సెకండ్ జాబ్ చేసి గోల్డ్ కొనుక్కొని, ఐటెమ్స్ కొనుక్కొని చావ చేసుకుంటారు. అలాంటిది ఆహ్, ఆహ్, కొనొద్దు అని చెప్పడం అనేది చాలా కష్టం వాళ్ళకి. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే అందరూ ఇండియా ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇండివిడ్యువల్.